మీ అవ్వ ఊళ్ళందరూ చెట్ల తీర్థాల పోతారు. మళ్ళా పొలం దున్ని నాటేసినాం అనుకో మళ్ళా మాకు వీలు కాదు. మా రమ్మని అడుగుతా పోయి చెట్ల తీర్థం పోదామంటే ఏమంటదో ఏమో. అది ఎందుకంటది పోదాంపా అంటది. చెట్ల తీర్థాల పోతే గమ్మత్ అనిపిస్తుంది. నీ అవ్వ పూరా ఏమన్నా రుచి ఉంటుందా? వాళ్ళు ఏ వేయకుండా మంచిగా హోటల్ గుద్దుతా, మంచిగా బొత్త వాళ్ళకి తింటా. నమస్తే లింగమూర్తిమా. నమస్తే నమస్తే రమేష్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. నీకెందుకేమా, నువ్వేం ఫికర్ పడకు. 2 రోజులల్లా బీహారోలను మొత్తం దిస్తా. నువ్వు పొలం దున్ని తయారుంచు గంతే. నీవిన్న ఆశ పిల్లగా లేక మీ అత్త నా మైలపల్లి తీస్తుంది. ఏమనుకుంటున్నావే, ఈ బక్క రమేష్ గారు మాట ఇచ్చిండంటే బల్లి పాత్ర పట్టినట్టే ఉంటది. నువ్వేం భయపడకు. గదే మాట మేము జరా. అగో ఈ శాతగానోడు ఏడవేండు, కనిపిస్తనే లేడు. ఇన్నే ఉన్నావా అయ్యా? ఇగో ఇంకో ముచ్చట మావా, పొలం ఎట్లుండాలనుకుంటున్నావు? మొత్తం పెరుగు పెరుగోలు ఉండాలి. ఇంకా నయ్యం కొత్తిమీర ఉల్లిగడ్డ సల్ల సల్ల ఉండాలంటలేవు. ఏంది బిడ్డ అల్లుని గట్లా పడుతుంది? మరేందే బాపు ముత్తంత ముచ్చట్ని పట్టి పట్టి చెప్తాడు కాదు. మాసాలు గాని ముచ్చటేందో చెప్పు. నేను మందిలో మాట్లాడంగా ముందటచ్చి మాట్లాడద్దని చెప్పినా నీకు? సరే కరెక్టే, మర్చిపోయాను. అయ్యో వాడేవాడో నీ లెక్కనే ఉండే. ఎవడే ఆడు? వాడే. ఎవడేవాడు? వాడే అంటే వాడంటే వాడేవాడే. వాడే ఎవడాడు? సాత్రం ఆదికత్తది, ఆదికసినప్పుడు చెప్తుంది. చూసినావేమా, సాత్రమాదికి రాకున్నా చదువుతాంది నీ తెలుగు కల బిడ్డ. అయితే అది బిడ్డ మంచిగా కాకులలో కలిచుండూరి. కాకులేవలే. నేను తర్వాత చెప్తారా రా మొగడ, పిండి పట్టించుకొద్దు. లేస్తేనే తిరగబోతాడు తరగపోకుండా. దుడ్డు ఉంటది, బరజాల బర్ర ఉంటది. బద్మాసుడైతే ఇంటికి రాని బర్గలు ఇరగాలి ఇయ్యాల ఏమనుకుంటాడు. అత్తానుగా దా. ఏందే రావలి రోడ్డు ఎక్కుకుంటా రాగాలు ఇస్తాను. రోడ్డు కాదు, నీకు రోకళ్ళు ఎక్కితే ఏనాడో గాని అనుడే గాని నన్ను ఎక్కించినావానే అయితమే గాని ఇవాళ మనం ఎక్కడికి పోతానో నీకు తెలుసా? చెప్పండి, నాకెట్లా తెలుస్తుంది శంకరయ్య? ఇవాళ మనం చెట్ల తీర్థం పోతానమే. చెట్ల తీర్థమా? చెట్ల తీర్థం అంటే ఇక్కడ నిలబడి చెప్పన్నా, ఇంట్లోకి దా చెప్తా. చెట్ల తీర్థం అంటే తెలియదానే? అయినా ఇప్పటోళ్ళకి ఏం తెలిసే, ఫోన్ పట్టుకొని ఏ చెట్టు కింద కూర్చున్నా పొద్దు పోతాంది. కానీ అప్పుడు అట్లా కాదే. అప్పుడంటే ఎప్పుడే? ఇప్పుడు మన సాంప్రదాయాన్ని కర్మానుగా అయిపోతానే. నీ అక్క నీ చిన్నగా ఉన్నప్పుడు ఆ సైమల మా అమ్మ, మా బాపు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా బామార్దులు, మా సోపతిగాళ్ళు కళ్ళు గూడాలు పట్టుకొని కొమ్ములు తిరిగిన యాటపోతు పట్టుకొని పాలకొక్కటి కుప్పేసుకొని తింటే ఆ ప్రకృతిలా ఏమన్నా అనిపించేదానే. కానీ ఇప్పుడు కళ్ళు కనుమరుగైపోతాంది, గుడాలు గుమ్ముళ్ళే మూలుగుతానే, కొమ్ములు తిరిగిన యాటపోతులు బొక్కలు తేలి బక్కబడతానే. బంధాల కంటే బాధ్యతలు ఎక్కువై ఊళ్ళున్న సోపదగాళ్ళందరూ చెట్టుకోగలు పుట్టకుక్కలైరే. ఇక పచ్చగున్న ప్రకృతి ఎప్పుడు పాడగడుతుందో ఏం అర్థమైతలేదే. నీ అవ్వ వెనకట గడక తిన్న రోజులే మంచిగా ఉండేదే రవలి. అబ్బా నువ్వు గట్లా చెప్తా అంటే నాకు ఇప్పుడే చెట్ల తీర్థం పోబుద్ది అవుతుంది. ఆయన చెట్ల తీర్థం ఎందుకు పోతారే? చిన్నప్పుడు మా తాత చెప్పేదే, వానలు బాగా పడి రైతులందరూ పొలాలు దున్నుకొని పిల్ల జల్ల గొడ్డు గోద అందరూ సల్ల ఉండన్నని, ఎద్దు డెక్కకు రికం దొరకన్నని, రైతు డొక్కకు సుఖం ఉండన్నని పసక దొక్క పోతారే. పసక దొక్క పోవడంటే ఏంటిదే? ఓ పిసదానా, వంటలకు పోదామన్నా పసక దొక్క పోవుడే, చెట్ల తీర్థం పోదామన్నా పసక దొక్క పోవుడే, వన భోజనాలకు పోదామన్నా పసక దొక్క పోవుడే. తీరుకో జాగల తీరంటవే. నువ్వు రంది పడకే బావా, మీ తాత చెప్పినట్టే కళ్ళు కూడా వేసుకొని ఆటకూర వాటగా వేసుకొని చెట్లు తీర్థం పోదాం. ఏమంటావు? మనం ఇద్దరం పోతే ఏం గమ్మత్ ఉంటదే, మనతోటి నలుగురు నేర్చుకపోతే మంచిగా ఉంటది. గట్లయితే రమేష్ నువ్వు రమ్యక్కని రమ్మని పో, ఏదైనా కూర పొత్తులే వండుకుందాం. చెప్పిరా అట్లా. అంతే అంటవా? సరే, ఇంకో నేను వచ్చేసరికి రొట్టెలు చేసి గంపకూది. సరేనా? నేను పోయి అలా చెప్పత్తా. సరేనే చెప్పండి రా మరి. సరే. అవునే, ఎన్ని సోళ్ళు పట్టించుకురావాలి? అయ్యో ఎందుకు కొడతాను? లొట్టి మీద కాకోలే 3 సార్లు పట్టించుకొని రాపో రాదు. 3 సోళ్ళ ఎందుకే? ముఖానికి వేసుకుంటావా? హెచ్చరిక మాటలు మాట్లాడినావు అనుకో ఉరికిచ్చుకుంటా కొడతావు తాత. ఏమనుకుంటావు?
మా కొట్టినవుతి రమేష్ గా ఏం చెప్తానవురా? ఇగో పిండి పట్టించుకురా నువ్వు బియ్యం కొలుతాననే. అయితే కానీ చెట్టాల్లో కూడా అత్తవా? ఏం మాట్లాడుతున్నావురా? ఏంది బావా అచ్చచ్చి గిచ్చినట్టే మాట్లాడబడుతుంది. సిగ్గు లేదు? అయ్యో నేనేమన్నా పిల్ల? ఏమన్నావా? చెట్లల్లో కోదాం అన్న ముచ్చట చిన్న ముచ్చటేనా? అయ్యో చెట్లకి అనుకుంటే నువ్వు అట్లా అనుకున్నావు ఆరే పిచ్చోడా. నేను అనేది గదే వంటలకు చెట్ల తీర్థం పోదాము అంటారా? ఓ చెట్ల తీర్థమా? ఏ అయినా ఇయ్యాల రేపు ఎవరు పోతారే? మాకు పని ఉన్నది మేము రా. అగో గట్లంటవేంద్రా? మళ్ళీ ఈ రోజులు అత్తయ్యా? అయినా చిన్నప్పుడు మనం వంటలు పోయినప్పుడు నువ్వు కళ్ళు దాగి కోతి కోతి చేయలేదురా? పెళ్ళినాగా మర్చిపోతావురా? అంటే అది కోతి కోత అవును పిల్ల, ఊరంతా వంటలు పోయినప్పుడు ఈడు నేను పొత్తుల కళ్ళు తెచ్చుకుంటే ఈయనకి తెలియక పింకడు కళ్ళు దాగి కోతి కోతి చేసిండు. అబ్బా మీరు చెప్తాంటే నాకు కూడా నవ్వత్తాంది. అనే బక్కేనే మనం కూడా పోదాం తీయరాదే. నాకు కూడా చెట్ల తీర్థాలంటే తెలియదు. సరేది పోదంతి మరి. అవునే పోదాం గాని మరి ఎవరెవరు వస్తారే? ఇంకెవరెవరురా? నేను మీరు రమ్యక్క కూడా చెప్తా వాళ్ళు వస్తారు. మరి అన్ని పొత్తులనే కదా? ఏ అన్ని పొత్తులేరా? నువ్వు కళ్ళుదే రమ్యక్కలను కూడా వేసుకురమ్మంట. నేను రొట్టెలు కూర తెస్తా. ఇంకేందిరా? సరేది తెత్తపో కళ్ళు. సరే మరి మర్చిపోకు. సరే ఆనే మొగడా కళ్ళు తీసుకురా పోయిగా. మరి పిండి పట్టించుకొచ్చుడే. ఏరే పట్టించుకుందంతి. సరేది పట్టుకపో, లోపలికి పట్టుకపో. నేను పట్టుకొని వస్తా కళ్ళు. రమ్యక్క, ఓ రమ్యక్క, ఏంది శంకర్? ఇవాళ వంటలో పోతాను అన్ని తయారు పెట్టుకో. ఎవరెవరు పోతారు? ఇంకెవరెవరు పోతాం? మీరు బక్క రమేష్ గానోళ్ళు, నేను. అన్ని పొత్తులే కదా? అన్ని పొత్తులు లెక్క. ఇక నువ్వు కూడాలే రమేష్ గారు కళ్ళు తెస్తాను, మీ రొట్టెలు కొన్ని తెస్తా. సరేనా? సరే సరే. ఈ అక్క ఇయ్యాల చెట్ల తీర్థం పోయి చిత్ప లేకుండా తిని సుక్క లేకుండా తాగాల కళ్ళు. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. జోరు జోరు ఉండాలి. మనిషి ఏంది అటే వేయండి ఇంకా అత్తలేడు. నీ అవ్వ ఇంకా ఊదించుడు కాలే రారే? అయ్యో కుదిరినా పడితే అయితే కానీ రొట్టెలు కూర అండివా? రొట్టెలేడు చేసిన, కూరని చేసిన. ఇంకా రొట్టెలు ఎప్పుడు ఎత్తవే? అగో కూర చేసినా కదా, ఇక అన్ని ఎగిరితాం 7 పాలు, పని 3 పాలు. నీ అవ్వ దబదబ చదురుకో పోదామిగా, మళ్ళా వాన వరకు పోదాం తీయరాదు. నడువురి. ఈ శంకరన్న ఏడ్రు రమ్మంటాడు, ఇంట్లోకి వెళ్ళాడు. ఓ శంకరన్న నడువే, గుర్తు పెడతానా ఇంట్లో? అత్తానం. అగో రమేష్ గారు వచ్చారు బావే. దాదా ఇదికే ఆలస్యమైంది. పోదామే. ఇక ఓడే రొట్టెలు చేసి కూర అండేసరికి లేట్ అయిందిరా. సమతాన్ని అత్తాను కదా ఇంకా అత్త. అరే రమేష్ రా, అన్నా ఇక మంచిగా కడుపు నిండా కళ్ళు తాగాలే, కూడాలు బుక్కాలే, కూర తినాలే. గంతే ఇయ్యాల దంచి కొట్టుడేపా. దంచి కొట్టుకు అన్ని ఒక అబద్ధం ఆడిండ్రా. ఏంటిదే? గుడాలు కోడుకూరే, రొట్టెలు లేవు, ఏమి లేవు. ఇప్పుడేంటి కాదు రొట్టెలని ఉత్తగానే అన్న రొట్టెలని నువ్వేమంటావా అని. ఎందుకు ఆశ పెట్టిస్తాను మరి? చెప్పచ్చు కదా. అట్లా అన్న ఎప్పిస్తుందన్నా, అట్లా అంటేనే మంచిగా ఉంటది. మంచిగా రొట్టెలు అద్దుకొని తినచ్చు అనుకున్నాను. ఏ రొట్టెలు లేవు, గుడాలే. సర్రా పారి పారి. అబ్బా రమేష్ అన్నా ఇంకో ఇక్కడ సాపేయిరా. ఇదే ఇన్నే ఇది పట్టుకో. మీకు సాతగాక ఇంటికాడ అండుకొని వస్తారు. ఒకప్పుడు అయితే కట్టె నీరు కచ్చి పొయ్యిరాళ్ళు పెట్టి ఎట్లా చేసుకున్నట్టు అవునే అంతా ఇప్పుడు రెడీమేడ్ అయిపోయింది. కూర్చోరి. ఏదైతే తిండే కదా, తినరాదు. తింటాం. రమేష్ శంకర్ అన్ని బయట పెట్టు. పెడతాను. అప్పుడు పసకదొక్క పోవుడు అంటే ఎంత గమ్మత్ అనిపించేది. కాడ మోటార్లు పోతుంటే స్నానం చేసేది, మంచిగా ఉడుకుడుకు కోడి కూర కాగానే ముద్దలోళ్ళు పిలిచి తిందురు రారా, నీళ్ళ తడవకురా, సరిది అవుతుంది రా అని ఎట్లా. ఇప్పుడు కూడా తానం చేసి అక్కడ
మడుగుల నీళ్ళున్నాయి. నువ్వు ఇడ అండితే వాయి మా చేసత్తును పొగవారు కానీ ఇంటికన్నా అండినావు కదా. అయ్యో ఏంటి ఏంది కొంచెం టేస్ట్ ఉంటాయి అయిపోయే. ఎయ్ మనిషికి నెయ్యి. రమేష్ గా అన్న అయితే వేసుకున్నాం కదా, వేసుకున్నాం. ఇంకా దేవునికి మొక్కు. తీసుకోరు అందరు తీసుకోరు మొక్కురి. ఎల్లా తల్లి పోషా తల్లి బాంచను ముక్కోటి దేవుళ్ళగా మా పంటలు మంచిగా వండాలి, మేము మంచిగా ఉండాలి, మమ్మల్ని మంచిగా చూడాలి, అందుకే పసుక దొక్కదానికి వచ్చినాం. అందరూ దేవుళ్ళు మమ్మల్ని ఆస్వాదించాలి. రమలి ఇక కూరయ్యే ఎత్తపట్టు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంకేదో రమేష్ గా ఏం చూస్తాను? తినురి రమేక తిను తినే. తింటాం. ఓ మనిషి ఆ శంకర్ బావులు చూడు, పెళ్ళమ్మోళ్ళు 2 గంటలు వేసుకుని మనకు ఒకటే గంట వేసిర్రు. సుత్తనా ఒక్కటే గంటేసింది మనకు కానీ నాకు సుక్క పడని సుక్క పడ్డాక అలా సంగతి చెప్తా తాగు. మరి అయ్యరా సుక్క ఎత్తనా అవునే శంకరన్న, గిట్లనే ఉంటా అదే పద్ధతి. మీరు మంచిగా 2 గంటల కూర వేసుకొని మాకు 1 గంట ఎత్తారు. ఇదేందే ఇది ఇంకెక్కడికి పోతే ఇక మరి పొత్తాను మంచిగా మెత్త మీరే తిందామని వచ్చి రైంది పట్టుకొని మమ్మల్ని. అగో అంటే నీ కంటికి ఎట్లా కనబడతావు రా? నీ అవ్వ పుండగనం లెక్క కనబడతానవా రా? అదో చూసినావానే మన కళ్ళు నా ఇత్తాలు విన్నే ఉన్నాయి. ఎందుకు అట్లా అంటాను? నీకు వేసినా కదా ముక్కలు. ఏస్తే అందరికి సమానమేయాలి కదా. ఇటు ఇగో చూడు ఇల్లు ఏం పడ్డది, ఇల్లు ఏమన్నా కూరేనా ఇది? కానని మోకానికి కప్పదయ్యం అన్నట్టు కరెక్ట్ మాట్లాడతావు రా. ఓ ముక్క అటు పడుతుంది ఇటు మాట్లాడుతుంది, లేకపోతే జోకే పట్టవారా? ఎక్కడ జోకు? ఇగో అక్క నువ్వు మీరు చూస్తలేరా? మీరు కూడా తింటుర్రు ఏయంగానే. మరి బొక్కనట్టయి పక్కకున్నది కదా. ఎందుకు నాకు చీకిన ఎత్తపాటు మళ్ళా పెద్ద మాట అన్నాడు సరాడు. అంటే నువ్వు చీకిన బొక్క నేను చీకన్నా? ఎట్లా కనబడుతున్నా కుక్క మొక్కబోడా? ఏందిరా బోసిడి నన్ను కుక్క మొక్కపోడటవా? లేరా మరి అదేం మాట్లాడుతా అంటే అంటే మాకు కొట్టరా అనుకుంటారు ఏమనుకుంటారో. ఇప్పుడు పొత్తులు అందరం పైసలు ఇచ్చినాం, ఒక ముక్క అటు ఇటు పడుతుంది. మొత్తం మీ ప్లేట్లనే వేసుకున్నారు. అయ్యో వేసుకునే మళ్ళీ నీకు వేస్తానని చెప్పినా కదా, ఎందుకు ఆగుతలేవు? వేసేదాకా ఓకేనేదా? నువ్వు కొంచెం పని అన్నీ నిన్ను విలువ అన్నారా? నువ్వు కాదా కొంచెం పని నువ్వు చూస్తే కనబడతలేదా? అగో ఏంది బావ గట్ల కొడతావు? అంటే మా కొట్టరా అనుకుంటున్నా. చూసిరా మాల చెట్ల తిరిగిన ఎట్లుందో. ఎందుకట ఎద్దుడికకి ఇరా ఉండకపోయేదట, రైతుడు ఒక సుఖం ఉండకపోయేదట. గీసాయి మళ్ళీ గింతంత సుఖంగా తిని తాగుదామని చెట్ల తీర్థం వచ్చాయట. మీరు కూడా చెట్ల తీర్థం పోరి, మంచిగా తిని తాగి మంచిగా ఎంజాయ్ చేయరు, కొట్టుకోకూరి సరేనా? ఇట్లనే జరుగుతాయి. కాకపోతే ఏంటంటే తెల్లారైతే మళ్ళీ ఒకరికొకరు చూసుకుంటారు సరేనా? మీరు కూడా చెట్ల తీర్థం పోయి మంచిగా ఎంజాయ్ చేసిరారు. బాయ్. కుర్చీని మార్చబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి.